వంగి ఆ గాయపడిన వాడిని లేపి వాడి గాయములు కట్టి వాడికి నూనెతో మరి తన యొక్క మరి ఆ యొక్క గాయములు కట్టి ద్రాక్షరసం ఉంచి అతను తీసుకొచ్చి పూటకుళ్ళ ఇంటి వారి దగ్గర పెట్టి అతనికి కావాల్సిన మూల్యాన్ని చెల్లించి అంతా కూడా అతనికి చేసి పరిచర్యలు చేసి మరి అతను బాగైనట్లుగా అతను స్వస్థపడినట్లుగా అతని కొరకు అన్ని విధాల ఏర్పాట్లు చేసి పెట్టాడు. దట్ ఈస్ ఎంపతి. సో ఈ లోకంలో చాలామంది సింపతి పడేవాళ్ళు ఉన్నారు, కానీ ఎంపతి పడేవాళ్ళు చాలా. యేసు ప్రభువు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే యూ హ్యావ్ సింపతి, దట్స్ ఫైన్, బట్ బీ ఎంపాథెటిక్. అంటే నీవు కేవలం అయ్యో అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి ఉండవద్దు నువ్వు, కానీ నువ్వు కార్యరూపంలో నీ యొక్క జాలిని క్రియాత్మకంగా చూపించి వాడి గాయములు కట్టి వాడికి ద్రాక్షరసం ఇచ్చి వాడిని బలపరిచి వాడి సంపూర్ణమైన రీతిలో స్వస్థపడేటట్లుగా నీ వంతు నీవు మరి నీ యొక్క మరి సహాయం చేయాలి అని అంటారు. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. కారణం ఏంటంటే మరి దీనిని మళ్ళా నేను దేంతో కంపేర్ చేయాలి, దేంతో లింక్ పెట్టాలనుకుంటున్నానంటే పర్వత ప్రసంగం యేసు ప్రభువు చేసిన పర్వత ప్రసంగంలో రెండవ ధన్యత అదేంటంటే దుఃఖపడువారు ధన్యులు వారు వారు ఓదార్చబడతారు. దుఃఖపడువారు అనగానే ఒడ్డు కూర్చొని లోబో దీపం అని అనడం కాదు, అది దుఃఖమే. కానీ ఈ దుఃఖాన్ని గురించి యేసు ప్రభువు వారు మాట్లాడట్లా. ఆయన మాట్లాడే దుఃఖం ఏంటంటే ఇతరుల దుఃఖాన్ని నీ దుఃఖంగా ఆలోచించి దానిని అంగీకరించి దానిని స్వీకరించి ఆ దుఃఖాన్ని నీదిగా భావించి నీవేమైనా అతనికి చేయగలవా? అది యేసు ప్రభువు మాట్లాడేటువంటి మాట ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు అనగా ఆ దుఃఖపడే వారితో కలిసి నీవు కూడా దుఃఖపడుతూ వారి దుఃఖ నివారణ చేయడానికి నీవేమైనా చేయగలవా కదా? అలా చేయగలిగితే నీవు కూడా ఒక దినాన ఓదార్చబడతావు. యూ విల్ బి blessed. You are more because you are sharing somebody's burden. You are mourning. English lo blessed are those who mourn, for they shall be comforted. కాబట్టి దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడడం అనేది మరి అది మానవుడిగా దేవుడు అనగా అందరికీ ఇచ్చాడు దేవుడు, అది స్వభావం, అందరూ దుఃఖపడతాం. కానీ అది కేవలము అయ్యో అనేటువంటి అసంపతి దాకా ఉండకుండా ఎంపతిలోకి వెళ్ళిపోవాలనగా నేనేమైనా చేయగలను వారి దుఃఖాన్ని నుంచి వారిని విడిపించడానికి, దుఃఖం నుంచి కాస్త వారికి ఊరట కలిగించడానికి నా వంతు నా వైపు నుంచి ఏదైనా కొద్దిపాటి సహాయం చేయగలనా అనేటువంటి ఆ మనస్తత్వంలోనికి మనం రావాలని యేసు ప్రభువు వారు మనల్ని కోరుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు వాట్ జీసస్ మీన్స్ ఇస్ టు ఫీల్ అ డీప్ సారో, టు షో గ్రేట్ కన్సర్న్ రిగార్డింగ్ సమ్ ఎగ్జిస్టింగ్ పెయిన్ ఆఫ్ సంబడి. ఇతరులకు ఉన్నటువంటి నొప్పి నుంచి వారికి ఉన్నటువంటి బాధ పట్ల మీరు కూడా మీకు కలిగినట్లుగా భావిస్తూ కదా మరి ఆ విషయంలో మీ వద్దు సహాయం చేసేటువంటి మరి ఆ యొక్క మనస్తత్వం. ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ ఆఫ్ వాట్ అబౌట్ మీ మైండ్ సెట్. ఇక ఈ లోకంలో ఇప్పుడు చాలా వరకు కూడా ఏ మైండ్ సెట్ అంటే మనుషులు కూడా ఆలోచన ఏంటంటే నాకేంటి కదా, నాకేంటి, వాట్ అబౌట్ మీ అనేటువంటి మనస్తత్వమే. నాకేం దొరుకుతుంది, నాకేంటి, నాకెలాగు, ఇదే మనస్తత్వంలో మనుషులు చాలామంది ఉంటారు. సో దానికి ఆపోజిట్గా మీరు ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ అబౌట్ మీ, బట్ వాట్ అబౌట్ దెమ్. వారి విషయం ఏంటి, వారి సంగతి ఏంటి అనేటువంటి ఆ యొక్క మైండ్ సెట్లోకి మనం రావాలని యేసు ప్రభువు వారు అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువు వారు మనల్ని పిలుస్తుంది ఏంటంటే we are called to feel that sorrow, that pain of those people who are really going through this kind of pain and agony అన్నమాట. ఆ దుఃఖములో బాధలో మరి ఉన్నటువంటి వారితో కలిసి టు స్టాండ్ ఇన్ సాలిడారిటీ. ఇంగ్లీష్లో సాలిడారిటీ అంటాం, అంటే వారి పక్షాన నిలిచి వారి బాధల్లో మనం పాలు పొందేటువంటి అట్లీస్ట్ ఏమంటే మనము ఇంగ్లీష్ సాలిడారిటీ అంటారు, దానిని మోరల్ సపోర్ట్ అని కూడా అంటాం. ఇంగ్లీష్లో మోరల్ సపోర్ట్. యు ఆర్ నాట్ అలోన్, వీఆర్ విత్ యూ ఇన్ దట్. నీ ఒకదానివే కాదు, నీ ఒక్కడవే కాదు, నీతో మేము కూడా ఉన్నాము అనేటువంటి ఒక భావన
వారికి కల్పించే రీతిలో మనం ఉండాలి. ఇది మన క్రైస్తవ సంఘములో, మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితంలో దేవుడు చాలా ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చెప్పినట్టుగా దుఃఖపడువారు ధన్యులు అని ప్రభువారు అన్నాడు. కాబట్టి ఎటువంటి దుఃఖము మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి కదా అన్నప్పుడు మొట్టమొదటి దుఃఖం ఏంటంటే మార్నింగ్ ఆఫ్ మార్నింగ్ ఆర్ సారో ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము తో కూడినటువంటి దుఃఖం అని మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుగా ఉండాలి. ఎందుకంటే ముందు మనలో ఆ యొక్క దుఃఖం అనేది, నిజమైనటువంటి దుఃఖం అనేది మనలో మనం ఉంటుందో ఆ దుఃఖాన్ని అనగా మనం అనుభవించిన వారమై దానిని ఇతరులతో కలిసి పంచుకోవడానికి కూడా సిద్ధ మనసు అనేది మనకు ఉండాలి. సో మార్నింగ్ ఆర్ ఎ సారో ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం గురించిన దుఃఖం అనేది మన జీవితాల్లో మనం ఉండాలి. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఈ లోకంలో మనం చూసినందుకు పాపమే. ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్ అరౌండ్ ఈజ్ ఎ సిన్ఫుల్ వరల్డ్. ఈ సిన్ఫుల్ వరల్డ్, ఈ యొక్క పాప ప్రపంచం మీద మనకంటూ కంట్రోల్ ఏమీ లేదు. వీ హ్యావ్ నో కంట్రోల్ ఆఫ్ ద సిన్ అరౌండ్ ద వరల్డ్. అదే మన కంట్రోల్ అయితే లేదు. బట్ మనము గమనించినప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమాపత్రిక 3:23లో అందరూ పాపము చేసి దేవుడు గురించి వచ్చిన ఆ యొక్క మహిమను పొందలేకపోతున్నాం అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా అనగా దేవుని ఆత్మ చేత వెలిగించబడిన మనం, దేవుని వాక్యం చేత వెలిగించబడిన మనం, క్రీస్తునందు నూతన జీవము పొందుకొని ఒక నూతనమైనటువంటి మరి స్వభావాన్ని పొందుకున్న మనము ఈ పాప ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పాపాలను చూసి ఆనందించే వారు కాకుండా పాపాలను చూసి దుఃఖపడేవారుగా ఉండాలి. దట్ కాల్ టు ఫీల్ సారో ఫర్ ద సిన్ దట్ ఈస్ కదా. దే కాల్ టు ఫీల్ సారో. బయట ఉన్నటువంటి పాపమును చూస్తున్నప్పుడు, ప్రజలు చేస్తున్న పాపాలను చూస్తున్నప్పుడు, ఘోరమైన పాపాలు చేస్తున్నప్పుడు, వారిని చూస్తున్నప్పుడు వారిని బట్టి మనము కదా సంతోషించే వారు కాకుండా వారి విషయమై దుఃఖపడేవారుగా ఉండాలి. వారు చేస్తున్న పాపమును బట్టి మనం దుఃఖపడేవారు. ఎందుకనగా ఈ దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుడు కూడా ఈ లోకంలో ప్రజలు చేస్తున్న పాపాన్ని చూసి ఆయన సంతోషించట్లేదు, కానీ ఆయన ఆత్మ సంతోషించట్లేదు, కానీ ఆయన చేసేది ఏంటంటే ఆయన దుఃఖపడుతున్నాడు. ఈ దినమున దుఃఖం అనేది తన బిడ్డల ద్వారా దేవుడు కనపరుస్తారనుకుంటున్నాడు. దేర్ఫోర్ దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా, ఆయన కుటుంబముగా ఉన్న మనము వీఆర్ కాల్డ్ టు మౌర్న్ ఫర్ ద సిన్ దట్ ఈస్ అరౌండ్ us. మన చుట్టూ ప్రబలిపోతున్నటువంటి పాపమును చూసి మనము విలపించి రోధించి ఆ పాపాల నుంచి, ఆ పాప బంధకాల నుంచి, మరి ఆ యొక్క బంధకాలలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను ఇక విడుదల కొరకు మనము రోధించే వారముగా ఉండాలి, విలపించే వారం ఉండాలి, వారి కొరకు కన్నీరు కార్చే వారముగా ఉండాలి కదండి. ఎలాగైతే అబ్రహాము ఆ దినాన మరి తన యొక్క మరి నెఫ్యూ అయినటువంటి లోతు అండ్ అతని కుటుంబము కూడా ఆ సొదొమ గొమొర్రాలో ఉండిపోయినప్పుడు దేవుడు తన యొక్క మరి అగ్నిని పంపి ఆ యొక్క 2 పట్టణాలని నాశనం చేస్తానన్నప్పుడు అబ్రహాం గారు ఉండి కూర్చోరా. ఈ హ్యాడ్ దిస్ సారో ఇన్ హిస్ మైండ్. ఈ యొక్క దుఃఖం ఆయనలో ఉన్నది. అయ్యో నా యొక్క మరి తమ్ముడు అక్కడ ఉండిపోయాడు, ఆయన కుటుంబం అక్కడ ఉండిపోయింది. ఆ యొక్క అగ్నిలో, ఆ యొక్క అగ్ని గంధకాలలో వారు నాశనం అయిపోవడానికి మరి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి విడుదల కొరకు నేను ఏదైనా చేయాలని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 5 మంది ఉంటే బేరాలాడాడు దేవుడు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెషన్. అదే విజ్ఞాపన అంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు. నశించబోతున్న ఈ లోకము, నశించబోతున్న ఈ పాపాలను చూచి మరి పాపాల్లో మనం పాలుభాగస్తులు కాదు, కానీ వారి విషయమై మనం దుఃఖించేవారు ఉండాలి, వారి విషయమై మనం ప్రార్థించేవారు ఉండాలి, దుఃఖముతో ప్రార్థన చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. దుఃఖపడు వారు ధన్యులు. ఎందుకు దుఃఖపడాలంటే పాపముతో నశించిపోతున్నటువంటి వారు, పాపములో నశించిపోతున్నారు. ఈ లోకము, ఈ లోకస్తులు మనం గమనించినప్పుడు వీఆర్ కాల్డ్ టు రియల్లీ ఫీల్ సో సారీ ఫర్ దెమ్. అండ్ అంతేగాని వారు జరిగిన అలా అయినప్పుడు మంచిదైంది, దీనికి ఎలాగ అవ్వాలి అని సంతోషపడకూడదు. కానీ మన శత్రువు కూడా వాడు నశించిపోతుంటే
వాడి కొరకే విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో రక్షించే వారమే మనం ఉండాలి. చాలాసార్లు మనకు ఉన్నటువంటి మానవ స్వభావం ఏంటంటే మనమంటే పడనోళ్ళు, లేకపోతే మనకు పడనోళ్ళను వాళ్ళకి ఏదైనా జరిగిందంటే వెంటనే మన మైండ్లో సరిగ్గా అయింది, అదే ముందు సరిగ్గా మన వచ్చే మాట ఏంటంటే మన మైండ్లో సరిగ్గా అయింది. అలాగా దట్ ఈస్ నాట్ రైట్ యాటిట్యూడ్. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే యాటిట్యూడ్ వస్తుంది, కానీ దాన్ని అధిగమించాలి. ప్రభువా నా శత్రువే, కానీ ఐ ఫర్గివ్ హిమ్, ఐ విష్ గుడ్ ఫర్ హిమ్. ప్రభు అతనికి మంచి జరగాలి కదా. అందుకనే ప్రభు చెప్పారు, మీ శత్రువులు మీరు ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారికి మీరు ప్రార్థన చేయండి. దట్ ఈస్ ద ట్రూ హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ లక్షణం ఏంటంటే నిన్ను హింసించిన వారి కొరకు కూడా నువ్వు ప్రార్థిస్తావు, నిన్ను నిందించిన వారి కొరకు కూడా నువ్వు విజ్ఞాపన చేస్తావు. దట్ ఈస్ వాట్ ద రియల్ Christian life is all about. And therefore we are called to pray for the sin and the sinful people around us. ఈ లోకములో ఎటు చూసిన దినాల్లో ఇంకా ఎక్కువగా అవుతుంది కదా, కాబట్టి మన బాధ్యత ఇంకా ఎక్కువ పెరగబోతుంది. The burden for our prayer is increasing more because sin is increasing more. దేవుని బిడ్డలకు మనం చేయాల్సింది ఏమనగా we are called to mourn for those who are perishing. ఏలి ప్రధాన యాజకుడైనటువంటి ఏలి జీవితాన్ని ఒకసారి చూస్తే, ఏలి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఈజ్ నోన్ ఫర్ 2 things. ఈయన మరి మొదటి సమయంలో 2వ అధ్యాయం, అలాగే మొదటి సమయంలో 4వ అధ్యాయం చదువుకోవచ్చు. తర్వాత చదువుకుంటే ఏలి ఎలాయ్, ఇంగ్లీష్లో ఎలాయ్, తెలుగులో ఏలి ఈజ్ నోన్ ఫర్ 2 things. మొదటి ఏంటంటే ఈజ్ నోన్ టు అనాయింట్ ద ప్రాఫెట్ శామ్యూయల్. సమూయేలును అభిషేకించినటువంటి మరి దేవుని సేవకుడిగా ఆయన ఉన్నాడు. మంచిది. రెండోది ఏంటంటే ఈజ్ నోన్ టు రైజ్ అప్ 2 వర్క్లెస్ చిల్డ్రన్ ఫర్ ఎ గ్రేట్ అబామినేషన్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో కదా విచ్చలవిడి అయినటువంటి జీవితాలు జీవించిన 2 దుర్మార్గులైనటువంటి పుత్రులను కన్నటువంటి పెంచినటువంటి ఒక తండ్రిగా ఏదనో తెలియబడుతున్నాడు. ఒకటి సమూయేలును అభిషేకించినటువంటి దేవుని సేవకుడిగా ఉన్నాడు. రెండోది a man who is who raised up 2 worthless sons who are among the most despised men in the entire Bible. బైబిల్ అంతట్లో కూడా మరి దుర్మార్గులైన వారు ఎవరైనా ఉన్నారంటే ఏలి బిడ్డలు. మాకు తెలుగులో చాలా సాధారణంగా ఉంది, కానీ హిందీలో నేను ఫస్ట్ చదివినప్పుడు నాకు నవ్వు వచ్చింది. అదేంటంటే చెప్తాను మీకు, మీరు నవ్వకండి. అవి ఏలి ఆయన కడుపును పుట్టిన 2 ఎంత దారుణమైన రీతిలో ఎలా ఉన్నారంటే, వి సీ దట్ ఇలా ఏలి తన బిడ్డల విషయమై ఆయన మరి వారు చేస్తున్న పాపాల విషయమై దుఃఖించినట్టు ఈ చెక్ దెమ్. ఆఫ్కోర్స్ నానా కుమారులారు ఇది చేయడం మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పాడు, కానీ ఒకసారి చెప్పి ఊరుకున్నాడు అంతే. కానీ వారు నిరంతరము పదే వారు అదే పాపాలు చేస్తూ దేవుని మందిరములో ఆ యొక్క మరి ఆ బలి అర్పణలను మరి వారికి ఇష్టమైన వాటిని తీసుకుని తినడానికి వచ్చినటువంటి వారితో చెడ్డ కార్యాలు చేయటం కానీ చేస్తున్నప్పుడు ఏలీ గారు వారిని గద్దించి వారిని కన్స్ట్రక్షన్ చేయవలసింది పోయి ఆయన వారిని కూడా పట్టించుకునే విధంగా ఉండిపోయాడు. ఆ తర్వాత మనం చూస్తాము దేవుని సన్నిధి నుంచే అగ్ని దిగి వచ్చి వారిని అగ్ని కాదు వారి యుద్ధంలో చనిపోయినట్టు మనం చూస్తాం. అది నాదాబు అబీహులు వారు వేరు, మళ్ళా అదండి అది అమ్రోన్ కుమారులు వారు. సో వీళ్ళేమో ఇంకా యుద్ధంలో వారు చనిపోయిన వార్త ఈయన విని ఈయన కింద పడి మెడ విరిగి ఈయన చనిపోయాడు. ఈ వార్త చూసి ఏలి గారు మరి చనిపోతూ బిడ్డకి జన్మనిచ్చి చనిపోతుంది. అయ్యా మగబిడ్డ పుట్టిందమ్మా అనికంటే ఆ బిడ్డకు పేరు పెట్టి చనిపోయింది. ఇకపోదు దేవుని మహిమ అడగపోయింది, దేవుని మహిమ అడగపోయింది. సో దట్ ఈస్ ద ట్రాజిక్ ఎండ్ ఆఫ్ దిస్ మ్యాన్. పాపమును చూసి, ప్రబలిపోతున్న పాపాన్ని చూసి, తన కుమారులు చేస్తున్న పాపాన్ని చూసి దుఃఖించకుండా ఆయన అలా పర్లేదు లేని వదిలేసాడు కదా. సో వి సీ దట్ ద సాడ్ ఎండ్ ఆఫ్ Eli. ద స్టోరీ ఆఫ్ Eli షుడ్ బి ఎ చిల్లింగ్ వార్నింగ్ ఫర్ ద పేరెంట్స్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఏలీ గారి యొక్క వృత్తాంతం అనేది ఒక చిల్లింగ్ వార్నింగ్ అన్నమాట. ఏంటంటే మరి ముఖ్యంగా దేవుని క్రైస్తవ కుటుంబాలు ఉన్న మనం
మన కుటుంబాలలో పెరుగుతున్న బిడ్డలు వారిని మనం ఎలా పెంచుతున్నాం? హౌ ఆర్ వి రైజింగ్ దెమ్ అప్? ఆర్ వి రైజింగ్ ఎ గాడ్లెస్ జనరేషన్? ఆర్ వి రైజింగ్ సంబడి హూ విల్ be a great nuisance to the church and to the society, or are we raising somebody like Samuel who will be a great blessing to the nation? మన బిడ్డలు సమూయేలు వలె వారు ఎదిగి పెద్దవారై దేశానికే ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలే దుఃఖముతో కూడినటువంటి మీ ప్రార్థనలు, రోదనతో కూడిన మీ ప్రార్థనలు. అందుకని విలాప వాక్యాలు మనం చూస్తాము. ఉదయం రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకే నీవు బోధించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యు గాట్ టు రియల్లీ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. కారణం ఏంటంటే మన ముందు పిల్లలు మంచివాళ్ళేనండి, మా పిల్లలు మంచివాళ్ళు అని మనం అనుకుంటున్నాం. మన ముందు మంచివాళ్ళేమో, తర్వాత వెనకాల ఎలా ఉందో మనకు తెలియదు. లేక అపవాది ఎట్టి రీతిలో వారిని మరి మనసులో మనస్తత్వాలు మార్చేస్తాడో తెలియదు. We cannot take it for granted. We got to, ప్రార్థన కంచె, ప్రార్థన ప్రకారం అనేది మన బిడ్డల చుట్టూ నిరంతరం నిత్యము తల్లిదండ్రులు కడుతూనే ఉండాలి. ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ సమాజము ఇది చాలా దుష్ట సమాజం. ఇట్స్ వికెడ్ జనరేషన్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. దినములు వంటి దినములు మరలా వచ్చేసినాయి. అంతకంటే ఘోరమైన రీతిలో ఈ దినాలు ఉండబోతున్నాయి. అటువంటి దినాలలో జీవిస్తున్న మీరు నేను మన కుటుంబాలను, మరి ముఖ్యంగా మన బిడ్డల విషయమై మనము దుఃఖపడే వారు అనగా వారి విషయమై మనం దేవుని సన్నిధిలో